హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో. మన సబ్స్క్రైబర్ అయినటువంటి అశోక్ కుమార్ గారి రెడ్మీ నోట్ 9 మొబైల్లో గూగుల్ క్రోమ్ మరియు ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ అనే రెండు అప్లికేషన్లు అప్డేట్ వచ్చింది, కానీ అప్డేట్ చేస్తే అప్డేట్ అవ్వడం లేదు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం అనేది మోస్ట్లీ ఆండ్రాయిడ్ 10 యూస్ చేస్తున్న వాళ్ళకి రావచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే కామెంట్స్లో చెప్పండి, దానిపైన నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది ఫ్రెండ్స్, అందరూ జాయిన్ అవ్వండి. మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు మొబైల్లోని సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఇక యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ యాప్స్ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేసే షో ఆల్ యాప్స్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వాడుతున్నాను కాబట్టి నాకు సెట్టింగ్స్ అనేది ఈ విధంగా ఉంది. ఇక మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో ఇంకో మొబైల్ కనబడుతుంది కదా, ఇలాంటి ఆప్షన్స్ కానీ మీకు ఉన్నట్లయితే ఆ విధంగా అనేది సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ అనేది ఇక్కడి నుంచి మనం వెతకాలి. సో వెబ్ వ్యూ అనేది మనకు ఇక్కడ దొరికింది. దీనిపైన ట్యాప్ చేసి క్లియర్ డేటా అనేది చేయాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ప్లే స్టోర్ని ఒకసారి సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా క్లియర్ డేటా అనేది చేయాలి. ఇంకోసారి బ్యాక్ వచ్చి గూగుల్ ప్లే సర్వీస్ని కూడా ఇదే విధంగా క్లియర్ డేటా అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత బ్యాక్ వచ్చేస్తాం. ఇక ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి క్రోమ్ అనేది అప్డేట్ అవుతుందా లేదనేది ఒకసారి చూద్దాం. ఓకే, అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూని కూడా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అప్డేట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, అప్డేట్ అవుతుంది ఇది కూడా. ఓకే అశోక్ కుమార్ గారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిందనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నాతో పాటు మీరందరూ చెప్పండి. జై హింద్.